సోడియం అనేది మన సెల్యులార్ లెవెల్‌కు చాలా ఇంపార్టెంట్. అంటే మన నర్వ్ ఫంక్షనింగ్ గాని, హార్ట్ ఫంక్షనింగ్ గాని ఆహ్, నార్మల్ డైలీ ఎవ్రీడే యాక్టివిటీకి మనకి సోడియం అనేది కావాలి. సో, మన నార్మల్ రేంజ్ అని తీసుకుంటే 135 నుంచి 145 వరకుమే మనకి ఒక నార్మల్ రేంజ్ అని తీసుకోవచ్చు సోడియం. అండ్ సోడియం వచ్చి మనం మోస్ట్‌లీ సీరమ్ లెవెల్స్ చూస్తాము. అండ్ అది ఎక్కడ ప్రెజెంట్ అయ్యుంటది అని చూసుకుంటే మన సెల్యులర్ లెవెల్‌కి ఇంపార్టెంట్ అని చెప్పా. కానీ సోడియం అనేది మనకి సెల్ లోపల కాకుండా సెల్ బయట ఉంటది. దాని ఫంక్షన్ అలాగే ఉంటది. సో, సెల్ బయట సోడియం అనేది అక్యుములేట్ అయ్యి ఉంటది. సో, బేస్డ్ ఆన్ దట్ దర్ ఫంక్షన్స్ డిఫర్ అవుతుంటది. కామన్ కాజెస్ అని చూసుకుంటే సోడియం ఇంబ్యాలెన్స్ నార్మల్‌గా ఇండివిడ్యువల్‌లో ఉండదు. ఎయిదర్ ఒక బయట ఎక్స్‌టర్నల్ సోర్స్ ఉంటే గాని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇండివిడ్యువల్‌కి సోడియం బ్యాలెన్స్ మన ఇంటర్నల్లీ జరుగుతూ ఉంటది. త్రూ కిడ్నీస్ గానీ అండ్ ఇంటెస్టైన్ నుంచి అబ్జార్ప్షన్ గానీ అలా జరుగుతుంటది. సో, ఎక్కడ మనకి ఎఫెక్ట్ అవుతుంటది, మనకి నార్మల్ పీపుల్‌లో ఈ డయేరియా, వామిటింగ్ కంటిన్యూయస్‌గా ఉన్నప్పుడు సోడియం లాస్ అనేది అది మనకి జరుగుతది. సో, అదొక కాజ్ అయ్యుండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎల్డర్లీలో చూసుకుంటే మనకి హార్ట్ కండిషన్ ఏదైనా ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్ ఉన్నా ఇది మేజర్ కాజెస్ మనకి ఏంటి ఈ సోడియం ఇంబ్యాలెన్స్ రావడానికి. దానిలో మెయిన్‌లీ ఒక ఎల్డర్లీ ఒక 70-80 అబోవ్ ఉన్నోళ్ళకి ఈ సోడియం ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. సోడియం అనేది బ్రెయిన్ అండ్ నర్వ్ కండక్షన్‌కి, బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అయువు. సో, మనకి ఎలా తెలుస్తుంది అంటే సీఎన్ఎస్ సింప్టమ్స్ ఉంటది. లైక్ వాళ్ళకి గిడీనెస్ గానీ, తల తిరుగుతుంది అని చెప్తారు. క్లియర్‌గా లేదు, బ్లరింగ్‌గా ఉంది అని చెప్తారు. అదొకటి ఉంటది. వీక్‌నెస్ ఆఫ్ ది బాడీ, మసిల్ పెయిన్, ఇంకా జనరల్ టైర్డ్‌నెస్, వీక్‌నెస్ అనేది కామన్‌గా చెప్తారు. అండ్ ఒక ఎల్డర్లీ పేషెంట్‌లో ఇలాంటి సింప్టమ్స్ చెప్పినప్పుడు అది జనరల్‌గా మనం సస్పెక్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది వాళ్ళకి ముందున్న కండిషన్‌తో రిలేట్ చేస్తూ. మనకిప్పుడు షుగర్ పేషెంట్ గానీ, హైపర్ టెన్షన్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళు పర్టిక్యులర్ డ్రగ్స్ లాంటివి తీసుకుంటున్నారు. లాసిక్స్ కానీ, అవన్నీ కొంచెం యూరిన్ అవుట్‌పుట్ ఇంక్రీజ్ చేస్తాయి. సో, అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి సిమిలర్‌తో మనం కంపేర్ చేసుకొని ఓకే. సోడియం ఇంబాలెన్స్ ఏదైనా ఉంటది అని సస్పెక్ట్ చేస్తాం. మనకి సోడియం ఇంబాలెన్స్ అనేది రెండుగా ఉంటది. హైపోనైట్రీమియా అండ్ హైపర్ నాట్రీమియా అని రెండుగా ఉంటది. సో, మన హైపోనాట్రీమియా అని చూసుకుంటే పేషెంట్ సైడ్ చాలా డల్ అయిపోతారు. ముందు చెప్పిన సింప్టమ్స్ లాగా గిడీనెస్ కానీ, టైర్డ్‌నెస్ అదొక పక్క ఉంటది. అండ్ అది చాలా లో అయిపోతే కోమాకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటది. అండ్ హైపర్ నేట్రీమియా అంటే సోడియం లెవెల్స్ ఎక్కువైపోవడం కూడా సిమిలర్ ఎపిసోడ్స్ అలా చూడొచ్చు. చాలా టైర్డ్‌నెస్, వీక్‌నెస్ లాంటివి చూడొచ్చు. హెమిప్లీజియాస్ అంటాం. అంటే కాళ్ళు, చేతులు పడిపోవడం అలాంటివి కొన్ని ఉంటాయి. ఇది కాకుండా సీజర్ రావడం అంటే ఫిట్స్ ప్రాబ్లమ్ గానీ, కోమా స్టేజ్‌కెళ్ళడం గానీ అది జరుగుతదని చెప్పేది ఇది సివియర్ హైపర్‌నైట్రీమియా గానీ, హైపోనైట్రీమియా ఉంటే. మోస్ట్‌లీ ఇది ఒక డైలీ పేషెంట్‌ని చూసినప్పుడు వాళ్ళ జనరల్ కంప్లెయింట్స్ వచ్చి టైర్డ్‌గా ఉంది, వీక్‌నెస్‌గా ఉంది, తల తిరుగుతుంది మాత్రమే చెప్పగలరు. అంతవరకే సింప్టమ్స్ ఈజీగా చెప్పగలరు. మిగతా కాంప్లికేటెడ్ అనేది మనం చూడడం బట్టి ఉంటది. సో, క్లినికల్‌గా ఎలా సస్పెక్ట్ చేస్తాము అంటే, ఆ పేషెంట్ వచ్చి ఏదైనా వాళ్ళకి ముందే ఏదైనా షుగర్ గానీ, బీపీ గానీ అలాంటి కండిషన్ ఉన్నాయా అని చూస్తాం. మెయిన్‌గా మనం చూసేది షుగర్, లేదా డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉందా అని, తర్వాత హైపోథైరాయిడిజం ఉందా అని చూస్తాము. ఇది కాకుండా కిడ్నీ డిసీజెస్ ఏదైనా ఉన్నాయా? ఎందుకంటే కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్‌లో అంతా ఇవన్నీ కామన్. హైపర్‌నైట్రీమియా అనేది కామన్‌గా వచ్చేది. సో, అలా చూసినప్పుడు వీ హావ్ టు రూల్ ఔట్. సో, ఓకే. ఈ కండిషన్ ఉంది. ప్లస్ పేషెంట్ కొంచెం డల్‌గా ఉన్నారు. ఈ సింప్టమ్స్ ఉన్నాయి అని బేస్ చేసుకొని ఉన్నాయని కన్క్లూషన్‌కొస్తాము. అండ్ యాస్ సెడ్ ఇది అనేది ఒక బ్లడ్‌లో చూసేది కాబట్టి వి కెనాట్ సీ ఇట్ నేకెడ్ ఐస్ దట్ మనం చూడలేము. సో, టెస్ట్ తీస్తేనే మనకి ఫర్దర్‌గా తెలుస్తుంది. హైపోనాట్రీమియా అంటే ముందు చెప్పినట్టు సోడియం అనేది తగ్గిపోతుంది. సోడియం అనేది మన డైలీ లైఫ్‌లో సాల్ట్ రూపంగా మనం తీసుకుంటున్నాం. సో, ఆల్రెడీ ఒక పేషెంట్‌కి హైపోనైట్రీమియా ఉంది. ఒక మినిమమ్ లెవెల్‌లో ఉంది అంటే మనం వాళ్ళకి ఫుడ్‌లో సాల్ట్ ఇంటేక్ కొంచెం ఎక్కువ చేసుకోమని చెప్తాము. అండ్ సాల్ట్ ఇంటేక్ మాత్రం కాకుండా ఫర్ సపోజ్ ముందు చెప్పినట్టు ఈ లూజ్ స్టూల్, డయేరియాస్ అండ్ వామిటింగ్‌లో కూడా మనకి ఇలాంటి కండిషన్ వస్తది. ఆ పేషెంట్స్‌కి మనం కొంచెం ఓఆర్ఎస్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేయడం, వాటర్ డ్రింకింగ్ ఇంక్రీజ్ చేయడం,
అలాంటివన్నీ చేసి సోడియంని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది వచ్చి మనం ఇంట్లో చేయతగినది. ఇంట్లో చేయాల్సింది ఇవి ఉంటాయి. ఇది కాకుండా మనం ఇప్పుడు హాస్పిటల్ సెటప్స్‌లో మనకి 9% సోడియం క్లోరైడ్ అని, 3% సోడియం క్లోరైడ్ అని మనకి ఫ్లూయిడ్స్ అవైలబుల్‌గా ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఎంత మనకి ఫ్లూయిడ్ అవసరం ఉంటది ఆర్ ఎంత సాల్ట్ అవసరం ఉంటదని చూసి అది పేషెంట్‌కి ఇస్తాము. అండ్ రిపీటెడ్ బ్లడ్ టెస్ట్ ద్వారా విల్ సీ ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా అని. ఇంప్రూవ్‌మెంట్ ఉంటే ఇట్స్ గుడ్. లేదు అంటే ఫర్దర్‌గా సోడియం లాస్ ఏదైనా మన బాడీ నుంచి అవుతుందా? లేకపోతే వేరే కిడ్నీ కండిషన్ ఏదైనా వచ్చిందా? అది రూల్ ఔట్ చేయాలి. సో, ఇది మన హైపోనైట్రీమియాకి తీసుకుంటాం. అదే మన హైపర్ నైట్రీమియా అంటే సోడియం అనేది ఎక్కువైపోయింది అని తీసుకుంటే, సో, మోస్ట్‌లీ సాల్ట్ రిస్ట్రిక్షన్ చేస్తాము. అండ్ మోస్ట్‌లీ మన బాడీలో ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయింది. వాటర్ కంటెంట్ తగ్గిపోయింది. సాల్ట్ నార్మల్‌గా ఉందైనా ఆ కండిషన్‌ని కూడా మనకి హైపర్‌నాట్రీమియా అనేది వస్తది. సో, మన వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ చేస్తాము. ఇది మినిమమ్‌గా ఉన్నప్పుడు చేయాల్సింది. లేదు ఇది సివియర్‌గా ఉంది అన్నప్పుడు మనం దానికి తగ్గట్టు వాటర్ రీప్లేస్‌మెంట్ అనేది చేస్తాము. వాటర్ రీప్లేస్‌మెంట్‌కి క్యాల్కులేషన్ ఉంటది. ఆ క్యాల్కులేషన్ బేస్డ్‌గా ఇప్పుడు 9% సోడియం అని చూసాం కదా! అలాగే 0.45% సోడియం అనేది కూడా ఉంటది మన దీంట్లో. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా మన ట్రీట్మెంట్ చేస్తాం. సో, ఇది హాస్పిటల్ సెటప్‌లో ఉంటది. సోడియం ఇంబాలెన్స్ వల్ల ఎల్డర్లీకి రిస్క్ ఎక్కువ. ఎందుకంటే అదే మోస్ట్‌లీ కండిషన్స్ చూస్తే మీకు డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్ ఎల్డర్లీస్‌కొస్తది. అండ్ అది కాకుండా మన నార్మల్ పీపుల్‌కి ఏదైనా డిసీజెస్ కానీ, నార్మల్ ఫీవర్ వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు సోడియం ఇంబాలెన్స్‌లో. కానీ ఎల్డర్లీలో ఆల్రెడీ ఈ కండిషన్స్ ఉన్నన్ వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతది. వాళ్ళ బాడీ నుంచి సోడియం అనేది ఎక్కువ లాస్ ఉంటది. డీహైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటది వాళ్ళకి. సో, దానివల్ల ఎల్డర్లీ కేటగిరీ అండ్ ప్లస్ ఈ కండిషన్ ఉన్నోళ్ళు హార్ట్ కండిషన్ గానీ, కిడ్నీ, లివర్ అలాంటి ఎఫెక్ట్ అయినోళ్ళు ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు ఆర్ ఇంజెక్షన్స్ యూరిన్ అవుట్‌కమ్‌ని ఇంక్రీజ్ చేయడానికి లాసిక్స్ లాంటివి తీసుకున్నోళ్ళకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. అంటే మనకి సోడియం ఇంబాలెన్స్ అనేది నార్మల్ పీపుల్‌కి రాదు మోస్ట్‌గా. ఓకే. ఇప్పుడు ఒక యంగ్ అడల్ట్స్‌కి వస్తుందంటే దానికి ఏదో రీజన్ వామిటింగ్ గాని, లూజ్ స్టూల్ అనేది ఏదైనా ఉంటది. సో, అలాంటప్పుడు మనకి సపోజ్ అలాంటి కండిషన్ మనకున్నప్పుడు ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనం తీసుకున్న నార్మల్ వాటర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం నార్మల్‌గా సాల్ట్ ఉంటది. అందరి ఇంట్లో సాల్ట్ ఉంటది. సో, సాల్ట్ వాటర్‌లా తీసుకోవడం గానీ, లెమన్ వాటర్‌లా తీసుకోవడం గానీ అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓఆర్ఎస్ అనేది ఒక పర్టిక్యులర్ క్వాంటిటీలో తీసుకోవాలి. రీప్లేస్‌మెంట్‌లా చేస్తూ ఉండాలి. సపోజ్ మనకి వామిటింగ్, లూజ్ స్టూల్ ఉంది అంటే. ఇది కాకుండా మనం ఎల్డర్లీలో చూసుకుంటే వాళ్ళకి డైటరీ రిస్ట్రిక్షన్ అనేది ఉంటది. మోస్ట్‌లీ హైపోనైట్రీమియా, హైపర్ నైట్రీమియా పేషెంట్స్ చూసారంటే కిడ్నీ పేషెంట్స్‌గా ఉంటారు. సో, వాళ్ళకి సాల్ట్ ఇంటేక్ ఇంతే ఉండాలి. లేకపోతే వాటర్ ఇంటేక్‌ని మినిమైజ్ చేయాలి అనేది ఉంటది. అది వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళున్న స్టేజ్ డిసీజ్ ప్రోగ్రెషన్ బట్టి వాళ్ళకొక లిమిట్ పెట్టుంటారు. ఒక 2 లిటర్సే తాగాలి, లేకపోతే సాల్ట్ అనేది 6 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి ఆర్ దానికన్నా తక్కువ తీసుకోవాలనేది వాళ్ళకున్న ఆల్రెడీ హెల్త్ కండిషన్ బేస్ చేసి ఉంటది. సో, మిగతా వాళ్ళు చూస్తే మన నార్మల్ పీపుల్‌కి వితౌట్ ఎనీ డిసీజ్ అని చూసుకుంటే మన డైలీ క్వాంటిటీలో మనం నార్మల్‌గా ఎంత ఒక 6 గ్రామ్స్ పర్ డే లాగా వరకు తీసుకోవచ్చు. సో, ఆ క్వాంటిటీ అందరూ మెయింటైన్ చేస్తే చాలు. మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కడ ఎక్కువ అవుతదంటే ఈ జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటెమ్స్, చికెన్ ఆర్ బయట కొనే వస్తువుల్లో కొంచెం ఎక్కువుంటది. ప్యాక్డ్ ఐటెమ్స్‌లో ఉంటది. చిప్స్ గానీ, ఈ సోడా క్యాన్ అలాంటివన్నీ దాంట్లో చూసుకుంటే మనకి సోడియం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. సో, అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ మన నార్మల్ ఫుడ్ ఇంటేక్ విత్ నార్మల్ వాటర్ ఇంటేక్ అని తీసుకుంటే అది సరిపోతదక్కడికి.